హాయ్, ఐఎమ్ డాక్టర్ సాయి కృష్ణ, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, జనరల్ హాస్పిటల్స్, నెల్లూరు. సో మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్ నాక్టూరియా, రాత్రిపూట ఎక్కువ సార్లు యూరిన్ కి వెళ్ళడం అన్నటువంటిది. అసలు దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? సో ఫస్ట్ నంబర్ 1 కాజ్ డయాబెటీస్ మెలిటస్, షుగర్ వ్యాధి. రెండోది కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. అంటే గుండెకి సంబంధించినటువంటి జబ్బులు ఉన్నప్పుడు కూడా రాత్రిపూట ఎక్కువ సార్లు యూరిన్ వెళ్ళడం అన్నటువంటి జరుగుతుంది. మూడవది వయసు పెరిగే కొద్దీ ప్రాస్టేట్ కూడా పెరుగుతుంది, దాన్నే బీపీహెచ్ అంటాం. ఆ ప్రాస్టేట్ వల్ల యూరిన్ మార్గం అడ్డుకుంటుంది అనమాట. ఆ అడ్డుకోవడం వల్ల ఏమవుతుందిరా అంటే లోపల యూరిన్ ఎక్కువగా కలెక్ట్ అవుతాయి, మొత్తం ఖాళీ అవ్వదు అనమాట. అండ్ న్యూరోజెనిక్ బ్లాడర్ అంటే సమ్ న్యూరోజెనిక్ కాజెస్, నరాలకు సంబంధించినటువంటి కొన్ని కారణాల వల్ల మొత్తం బ్లాడర్ పూర్తిగా ఎంటీ చేయలేకపోవడము, లోపల ఎక్కువగా స్టోర్ అవ్వడము. ఇంకొకటి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. సో వీటికి మనం తీసుకోవాల్సినటువంటి మినిమం జాగ్రత్తలు ఏంటి? రాత్రిపూట పడుకునే ముందు చాలా నీళ్లు తీసుకొని పడుకుంటారు అనమాట వాళ్ళు. ఇలా చేయకూడదండి. వాటర్ తీసుకోవడానికి మధ్యలో ఒక 2 hours గ్యాప్ అలా ఉండాలి. అండ్ పడుకునే ముందు ఒకసారి యూరిన్ ని పాస్ చేసి పడుకోవాలి. అండ్ మిగతాది నేను చెప్పినట్లుగా హార్ట్ ప్రాబ్లం ఉంటే కనుక దానికి సంబంధించి కార్డియాలజిస్ట్ ని కలిసి కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం, షుగర్ లెవెల్స్ ని మనం కంట్రోల్లో పెట్టుకోవడం, అండ్ స్లీప్ క్వాలిటీ అంటాం, నిద్ర కూడా బాగుంది అంటే కనుక మిగతా కోమార్బిడిటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తగ్గుతుంది.